సుర కిర మహావీర దానవీర కరుణ కిశోర సూర్యపుత్ర. అంగరాజ్యం యొక్క మహోద్యానంలో ఒక యువయోధుడు రంగస్థలంలోకి ప్రవేశించాడు. అతని కవచం సూర్యరశ్మిలో మెరుస్తూ చూడటానికి వచ్చిన వారందరి కళ్ళను ఆకర్షించింది. తన పుట్టుకని అపహాస్యం చేసినా అతను నిలువెత్తుగా విల్లు చేతపట్టి తన విలువ నిరూపించడానికి సిద్ధమయ్యాడు. అపారమైన నైపుణ్యంతో ఆయన త్రివిధంగా బాణాలు విడిచి దూరపు లక్ష్యాలను కూడా సులభతరంగా ఛేదించాడు. ఎటువంటి సందేహానికి తావు లేకుండా అతను విమర్శకులను మౌనంగా చేశాడు. ఆ సమయంలో రాజు తన సింహాసనం నుంచి లేచి యువయోధుడి వద్దకు వచ్చి అతనిలో కనిపించని విశిష్టతను గమనించాడు. కేవలం ఒక నైపుణ్యం గల ధనుర్ధరుడే కాదు, ఒకటిగా నిలిచిన సమర్థత మరియు అపరిపూర్ణమైన ఆత్మను కూడా చూశాడు. ఆ మహత్తర క్షణంలో రాజు అతనికి అంగరాజ్యపు కిరీటాన్ని అలంకరించి ఒక మహా స్నేహబంధానికి పునాదులు వేశాడు. వారి స్నేహం కులాలకు ఆచారాలకు అతీతమైన బలంగా తయారైంది. పోరాటాలు, విధేయతలు మరియు రాజ్యాలను మార్చగలిగే నిర్ణయాల మధ్య వారి స్నేహం పరీక్షించబడింది. చివరికి అస్తమించే సూర్యుని వెనుక వాతావరణంలో ఒక యుద్ధభూమిని చూస్తూ యోధుడు మరియు రాజులు చేతులు గట్టిగా పట్టుకొని నిలిచారు. వారి బంధం దేవతలు సైతం విడదీయలేనంత బలంగా, వారి సంకల్పం దృఢంగా నిలిచింది.